ఇది వచ్చేసి ఆర్సీబీ రాగి కటోరా బార్లీ ఆల్రెడీ అందరికి తెలిసిందే. ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న ఐటెంలో మోస్ట్ ఇది. తర్వాత నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఎంసీబీ. ఇదిగోండి రెండు పక్కన పెడుతున్నాను. ఇది రాగి స్ట్రక్చర్ అర్థం అవుతుంది కదా. ఇది వచ్చేసి జొన్న సజ్జ బార్లీ కటోరా. సో ఇదేమో రాగితో ఉంటుంది, ఇది వచ్చేసేమో మిల్లెట్స్ అంటే జొన్న సజ్జ కాంబినేషను. సో ఎప్పుడైనా మనకి ఒకరోజు ఇది రాగితో తాగాలనుకుంటే రాగితో తాగండి. ఇది బార్లీ ఏడు కటోరా మిక్స్ అవుతుంది. ఇది జొన్న సజ్జ బార్లీ కటోరా మిక్సింగ్. సో వేరియేషన్ అర్థం అవుతుంది కదండి. సో ఏ విధంగా కానీ మనం మిల్లెట్స్ రూపంలో వెళ్ళాలనుకుంటే ఇలాగా, ఈ రాగి మిల్క్ కాన్సెప్ట్లో వెళ్ళాలనుకుంటే ఇలాగా. క్లారిటీ అర్థమైంది కదండి. ఇదిగోండి ఆల్రెడీ మనం ఎంఐ అనేది సపరేట్గా తయారు చేసాం. ఏది మిల్లెట్స్ తోటి జొన్న సజ్జ ఓన్లీ బెల్లంతో జావాది. బట్ ఏంటంటే ఇది సపరేట్గా మనం మిల్లెట్స్ ఇది కలిపేసాం, బార్లీ అని కటోరా మిక్స్ చేసాం. సో ఆర్సీబీ అలాగో ఎంసీబీ అలాగా చూడండి. ఆర్సీబీ రాగి కటోరా బార్లీ గ్లాస్ 40 రూపీస్. ఎంసీబీ అంటే మిల్లెట్స్ వచ్చేసి ఇదిగోండి, మిల్లెట్స్ అంటే జొన్న సజ్జ. సో ఈ జొన్న సజ్జ కాంబినేషన్లో కటోరా బార్లీ అంటే ఇది కూడా గ్లాస్ 40 రూపాయలు. ఇది ఒకవేళ నేను కటోరా బార్లీ మిక్సింగ్ వద్దండి, మొత్త మిల్లెట్స్ తోటి జావలాగా తాగాలి అనుకుంటే జొన్న సజ్జ కాంబినేషన్ తోటి ఉంటుంది. సో ఇండివిజువల్గా ఈ ఐటమ్ ఉంటుంది, ఇది వచ్చేసేమో మిక్సింగ్ ఉంటుంది ఇట్లా ఆర్సీబీ. సో ఆర్సీబీ ఎంసీబీ. ఓకే, క్లారిటీ అర్థమైందిగా.